హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను హారిక. జూన్ 27న వరల్డ్ వైడ్గా కన్నప్ప మనమందరం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న కన్నప్ప రిలీజ్ అవబోతుంది. అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సంపత్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వణకం సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు ఫుల్ నేమ్ సంపత్ రామ్ గారు. సో డాకు మహారాజ్లో కానీ కబాల్లో కానీ చాలా సో ఇందులో చూసాం మిమ్మల్ని. చాలా అంటే హార్డ్గా కనిపిస్తారు. ఇప్పుడు కొంచెం డీసెంట్గా కూల్గా ఉన్నారు. సో ఈవెంట్ కోసం వచ్చున్నాం కదా, సో దానివల్ల కొంచెం డీసెంట్గా వచ్చున్నాం. అది వచ్చి పర్ఫార్మెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఓకే, ఇది వచ్చి ఫంక్షన్ కోసం వచ్చున్నాము. ఇలా ఉండాలి. ఓకే, హౌ యూ ఫీలింగ్ అబౌట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కన్నప్ప హ్యూజ్ ప్రాజెక్ట్ సార్? ఒక విక్రమ్ కానీ అవతల సలార్ చాలా పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాను. ఈ ఫిల్మ్ కన్నప్పలో నాకు జరిగింది. మోహన్ బాబు గారు 23 ఇయర్స్గా నేను ఆయనతో కూడా ఫాలో చేసి ఈ ఫిల్మ్లో ఒక ఛాన్స్, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిండారు. సో నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండే ఒక ఫిల్మ్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేసి ఉన్నానని నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మూవీస్లలో మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కన్నప్ప మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? 5 గూడాలు ఉంటాయి, ట్రైబ్స్. ఓకే, సో ఒక గూడానికి నేను హెడ్. ఓకే, సో స్టార్టింగ్లో నేను అందరూ హీరోకి ఆపోజిట్గా ఉంటారు. ఒక స్టేజ్ తర్వాత అందరూ హీరోకి సపోర్ట్ చేసి అది టువర్డ్స్ ద క్లైమాక్స్ గోస్ లైక్ దట్. ఓకే, ఏదైనా ఎక్కువ చెప్తే రివీల్ అవుతుంది. నేను చెప్పకూడదు, ఒక డైరెక్టర్ హీరో గారు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో మీరు విక్రమ్ మూవీలో చేశారు. అక్కడ కమల్ హాసన్ గారితో ఆ కొలాబరేషన్ ఎలా జరిగింది సార్? ఈజ్ ఉలగ నాయక్. ఓకే, ఇన్ తమిళ్ we call him as ఉలగ నాయక్. Yes. So he is a legend and he is acting from the age of 5. సో ఆయనతో కూడా యాక్టింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈ వాచెస్. Okay, observes. Yeah, observes. So if there is 10 people in a frame, 10 artists in the frame, he tells each and every artist a different movement so that everybody will be registered in that scene. Oh, so God. Likewise, we should not go beyond our character. Okay. That also he doesn't like it. And immediately he will tell, no, that you don't do that. Okay. So ఆ మరిగా ఒక లెజెండ్తో కూడా మనం యాక్టింగ్ చేసేది, we can learn so many things. Okay. So he is such a great actor, as everybody knows. And coming to Kabali sir, Rajnikant sir. Rajni sir, it's a dream come true because my first film with him was Kuselan. Okay. I did a police character in that. After a few years, I got an opportunity to act in Kabali. That too as his friend, that too in live and flashback. Okay. So really I was feeling so happy while acting with him. He is such a nice human being actually. అందరితో ఒక లవబుల్ పర్సన్గా మూవ్ చేస్తారు ఆయన. Okay. So that is why he is a superstar. Coming to our prestigious project Kannappa, ఇందులో మీరు ఎలా భాగమయ్యారు? ఒక విషయాలు చెప్పాలా, విష్ణు గారు ఫస్ట్ యాక్ట్ చేసిన విష్ణు నాకు ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఓకే. సో మోహన్ బాబు గారితో అది ఫస్ట్ పరిచయం అయింది. ఆయనతో కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ శ్రీ కాళహస్తి కోలా ఆనంద్ అని, ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఆయన 2002లో కాళహస్తి రైల్వే స్టేషన్లో ఒక షూటింగ్లో ఉంటే మోహన్ బాబు గారితో నాకు పరిచయం చేసినారు. దాని తర్వాత నేను మోహన్ బాబు గారితో ఫాలో చేస్తూనే ఉంటే 2003లో మన విష్ణు గారి ఫిల్మ్ విష్ణు అని, ఆ ఫిల్మ్లో నాకు ఒక 2 days ఒక చిన్న కట్ ఇచ్చినారు. దాని తర్వాత గాయత్రి, దాంట్లో విలన్ రైట్ హ్యాండ్గా ఒక 5 days వర్క్ చేసినాను. కంటిన్యూస్గా నేను ఫాలో అప్లే ఉన్నాను. ఇప్పుడు ఈ ఫిల్మ్లో ఆయనే పిలిచి
ఈ మరిగా ఒక మంచి క్యారెక్టర్, దట్ టు ఇన్ న్యూజిలాండ్. అన్ని ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ చేస్తూ చేస్తూనే ఉన్నాను. 2002 ఇంట్రెస్టింగ్. ఓకే, 2002 నుంచి ఆయన పోయి కాళహస్తి వస్తే నా ఫ్రెండ్ మామ కొడుకు వచ్చి చెప్పేస్తాడు, రేపు మోహన్ బాబు గారు ఇక్కడ కాళహస్తి వస్తారు, నువ్వు వచ్చేయని. నేను ఇమీడియట్గా మా బస్సు ఎక్కి పోతాను, చూసేసి మిస్ చేసి వస్తాను అంతే. దాని తర్వాత ఆయన కాలేజీకి పోతే కూడా నన్ను పిలుస్తాడు. నేను ఇమీడియట్గా నెక్స్ట్ డే కాళహస్తికి పోయేసి అక్కడి నుంచి నేను కోలానంద్ ఇద్దరు తిరుపతిలో ఉన్న ఆయన కాలేజీకి పోయేసి అక్కడ పోయి చూసేసి విస్ చేసేసి వస్తాను. చెన్నైకి వస్తే కూడా నేను అక్కడ పోయి చూసేసి విస్ చేసేసి వస్తాను. సో ఆ మరిగా ఆయన ఎక్కడన్నా కాళహస్తికి పెళ్ళికి ఎక్కడన్నా వస్తే కూడా కోలానంద్ వచ్చి నాకు చెప్తాడు, ఆయన వస్తారు, నువ్వు కూడా వచ్చేయండి. లాస్ట్గా కోలానంద్ వైఫ్ తమ్ముడు మ్యారేజ్కి ఒక 3 years ముందుగా కాళహస్తిలో వచ్చాను. అప్పుడు నా ఫ్రెండ్ కోలానంద్ మోహన్ బాబు గారి దగ్గర నా వీడికి ఏమైనా మంచి క్యారెక్టర్ ఇవ్వాలని అని చెప్పినాను. టైం వస్తుంది, ఇవి ఒకే మాటతో చెప్పినారు మోహన్ బాబు గారు, టైం వస్తుంది అంతే. నేను అట్లే ఓకే సార్. మీరు అప్పుడు టైం వస్తుంది అంటే లైక్ అంత పెద్ద ఆయన చెప్పారు, నమ్మారు? See, I have been following him for the past 23 years. Yes. So I believe that one day he will give me a good character. Okay. Because he is such a good heart person. అవతల నన్ను పిలిచి ఒక 6 months తర్వాత ఆయనే ఫోన్ చేశాడు, ఏరా ఇటుండవు సార్, బాగున్నా సార్, డేట్ ఇస్తావా? అది నా మీద కొంచెం ప్రేమగా కోపంగా కొంచెం సౌండ్గా నన్ను చూస్తే ఏరా డేట్ ఇస్తావా అనేసి అడిగినారు. నేను చెప్పినాను సార్, మీరు ఎప్పుడు అడిగితే వస్తాను సార్. ఓకే, అసోసియేట్ గారు క్యారెక్టర్ గురించి చెప్తారు, పాస్పోర్ట్ ఉందా అని అడిగినాడు. సో ఉంది సార్, న్యూజిలాండ్లో షూటింగ్, వచ్చాయి అంతే. ఆ ఒక మాటతో మాట్లాడినారు. దాని తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అంతా జరిగింది. నేను న్యూజిలాండ్ పోయి దిగితే విష్ణు గారిని పిలిచి, రే మన కోలానంద్ బంధువులు సంబత్రాం చెన్నై నుంచి వచ్చిన్నాడు అని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన దగ్గర మాత్రం కాదు, అక్కడ ఉన్న అందరు ఆర్టిస్ట్ దగ్గర, మన శరత్ కుమార్ గారితో నేను 6 films చేసాను. దిస్ ఇస్ మై 7th film. Even though he introduces, he is my close friend, I mean relative. So he is from Chennai. మన ఊరి దగ్గర ఆయన. యాక్చువల్లీ నేను చెన్నై, పుట్టిందని చెన్నై. నా సొంత ఊరు వచ్చి తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఉన్న గుమ్మిడిపుండి పక్కన మానవలూరు అనేసి ఒక విలేజ్. అది నా నాన్న ఊరు, మా తాత, మా పూర్వీకం అక్కడనే. నా అబ్బ ఊరు వచ్చి కాళహస్తి పక్కన కాట్రపల్లి అనేసి ఒక విలేజ్. ఆ కాట్రపల్లిలో మా తాత వచ్చి మా నాన్న ఒక్క వయసు ఉండేటప్పుడు అక్కడ పోయి సెటిల్ అయినారు. సో దానివల్ల అక్కడే మా నాన్న చదివింది అన్ని అక్కడ 5th వరకు చదివినారు, తెలుగులోనే చదివినారు. మా చిన్న ఆయన అందరూ అక్కడే ఉంటుంది, అందరూ అక్కడనే చదివినారు. అప్పుడుదా నేను ఒక కోలానంద్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినాము. సో దానివల్ల ఇంత దూరం నేను వచ్చి తెలుగు కొంచెం అట్టి మాట్లాడుతున్నాను. సో చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ తెలుగు. సో మన కన్నప్ప గురించి మీరు మన వ్యూవర్స్కి ఏం చెప్తారు? మీకు అందరికీ తెలుసు, విష్ణు మంచు గారు లీడ్గా చేస్తున్నారు, హీరో ప్రభాస్ గారు ఉంటారు, హీరో శరత్ కుమార్ గారు ఉంటారు, హీరో అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, హీరో మోహన్ లాల్ గారు ఉన్నారు. వీళ్ళందరికన్నా ఒక పెద్ద హీరో ఈ భూమి ఉంటుంది. న్యూజిలాండ్ ఆ ల్యాండ్ అది పెద్ద హీరో అనేసి నాకు ఒక మంచి ఇది ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ఆ లొకేషన్ వచ్చి మీరు న్యూజిలాండ్ ట్రిప్ పోతే కూడా ఆ లొకేషన్తో మీ వల్ల పోరు. ఆ లొకేషన్స్ వచ్చి ఒక హీరో దీంట్లో నాకు అదే లొకేషన్స్ వచ్చి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వేరే ఎక్కడ మీరు చూడరు. దీనికోసం విష్ణు మంచి గారు వరల్డ్ ఫుల్గా తిరిగి ఈ హీరోని సెలెక్ట్ చేసి ఉంటారు.
ఆ ల్యాండ్, ఓకే, న్యూజిలాండ్. వన్ డైలాగ్ ఫ్రమ్ కన్నప్ప. తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, ఒక డైలాగ్ మన వ్యూవర్స్ కి కొంచెం రిలీజ్ కి ముందు చేస్తే ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. పండగ తగ్గు తగ్గు. వా, ఇది వచ్చి స్పాట్ లోనే నాకు వచ్చి మంచి అప్రిషియేషన్ జరిగింది అక్కడ. అంత దూరం ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. సో ఈ టైంలో నేను మోహన్ బాబు గారికి, విష్ణు మంచి గారికి పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఫిలిం పెద్ద హిట్ అవ్వాలని ఆ కాళహస్తి ఈశ్వరుడిని కోరుకుంటాను. Thank you, sir. Thank you for your time and all the very best for your future projects. And eagerly, we are waiting for Kannappa to release on June 27th. So, మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. Thank you, sir. Thank you.